కనపడాలంటే, మనకు దేవుడి గురించి తెలియాలంటే దేన్ని బట్టి అర్థం చేసుకోమంటున్నాడు దేవుడు? అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక చెప్తాడు, అయ్యా దేవుని యొక్క దైవత్వం యొక్క లక్షణాలు మీకు తెలియాలంటే అదృశ్య దేవుడు అనగా ఆయన మీకు కనపడ్డు. కనిపించినటువంటి దేవుని యొక్క లక్షణాలు దేంట్లో కనపడతాయంట? సృష్టింపబడిన వస్తువులను చూస్తే మీకు అర్థమవుతుంది అని అన్నాడు. ఇప్పుడు చెప్తాను. సృష్టించబడినటువంటి వస్తువులు మీరు చూడండి, దేవుడు చేసినటువంటి ఈ సృష్టిని చూడండి. ఈ సృష్టిలోనే అనేకమైన విషయాలు త్రిత్వం కనపడతా ఉంది. అంతెందుకు, మనం ధ్యానిస్తున్నటువంటి ప్రత్యక్ష గుడారము ఎన్ని భాగాలు? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధం, 3 భాగాలు ఉన్నాయి. అక్కడెందుకు మనం ఉండం కదా? మనిషిలో ఎన్ని భాగాలు ఉంటాయి? ముఖ్యమైనటువంటి భాగాలు. మిగిలిన ఉపకరణాలు చాలా ఉన్నాయి. ముఖ్యమైన భాగాలు శరీరము, ప్రాణము, ఆత్మ. అర్థమైందండి? మన దేహం మనకు కనపడుతుంది, కానీ ఆత్మ ఉందా లేదా మనకి?